ఇత్తడా ఇప్పుడు ఆపరేషన్ చేసిందా నేనే చేసిందా బాగా పైసలు ఇచ్చినావా ఎన్ని ఇచ్చినావు బాగా ఇచ్చావా ఫ్రీగా చేసిందా అందరికీ నమస్కారం. ఈరోజు స్వస్థ నారీ సశక్తి పరివార్ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే మెయిన్గా ఆడవాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది పర్టికులర్గా ఎంఫోసిస్ చేయడము, దాని మీద స్ట్రెస్ చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే పర్టికులర్గా కొన్ని ప్రోగ్రామ్స్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మనకు ఆడవాళ్ళకి ఏ రకమైన సమస్య ఉన్నా కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణ కనుక గర్భిణులను చూస్తే గర్భిణులను నమోదు చేయడము, గర్భిణులను టెస్ట్ చేయడము, రక్తహీనత ఉందా లేదా అని వాళ్ళకి టెస్ట్ చేయడము, తర్వాత ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చేయడము, నార్మల్ డెలివరీ సేవలను పొందగలుగుతాం. సో ఈ అక్టోబర్ 2 వరకు ఏదైతే ఈ ప్రోగ్రామ్ స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ జరుగుతుందో దాంట్లో అన్ని రకాల వైద్య సేవలు అంతా ఇంక్లూడింగ్ టీబీ స్క్రీనింగ్ కూడా మనం చేయడం జరుగుతుంది. టీబీ లక్షణాలు జ్వరము, దగ్గు, ఆయాసము, దగ్గుదే రక్తం పడడం, తెంపడం వంటి ఇట్లాంటి లక్షణాలను మనం టీబీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ టీబీ ఎవరైనా సంబంధించి ఎవరైనా ఆడవాళ్ళు ఎవరైనా బాధపడుతున్న వాళ్ళకి నిశ్చయ కిట్స్ కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది ఒక్కొక్క విలేజ్ వైజ్ నుంచి కూడా హాస్పిటల్స్లో కానీ. తర్వాత ఈ సందర్భంగా మేము ప్రైవేట్ డాక్టర్స్ కూడా మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. క్యాంప్స్లో వాళ్ళ వైద్య సలహా వాళ్ళు ఇస్తూ ఉన్నారు సార్. వాళ్ళు కూడా మాకు కోఆర్డినేట్ చేసుకొని క్యాంపులకి వాళ్ళ సర్వీస్ కూడా ఇస్తూ ఉన్నారు సార్. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నేను గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ శ్వేతాని, చెవి ముక్కు గొంతు వింటున్నాను. చెవికి సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉంటే మనం ఇక్కడ మీరు వచ్చి చూపించుకోగలరు. చెవికి సంబంధించిన వ్యాధులు అంటే చెవి నుంచి చీమ కారడం అనుకోండి, జీవులు, వినికిడి తక్కువ, అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మీరు వచ్చి ఇక్కడ మన దగ్గర వచ్చి చూపించుకోగలరు. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ముక్కుకు సంబంధించిన వ్యాధులు ఏమైనా అలర్జీ బాధ ఏమైనా ఉంటే మీకు ఇక్కడ వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోగలరు. దానికి సంబంధించిన ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే మనం ఇస్తామండి. ఇప్పుడు మరి ముక్కు మధ్య ఒక వంకరగా ఉంటే దాని సర్జరీ కూడా మనం చేస్తాము. 2 వైపు కోర్సు కూడా పెరిగితే 2 ముక్కుల దగ్గర అది దాన్ని సంబంధించిన సర్జరీ ఆపరేషన్ కూడా మనం చేస్తామండి. ఇంకా వచ్చి ఈ చిన్న పిల్లల్లో కుతికేకి సంబంధించిన ఇబ్బందులు, టాన్సిల్స్ అంటారు కదండి, అట్లాంటికి సంబంధించిన వాపులు, రికరెంట్ యూఆర్టీఐ అట్లాంటి ఇన్ఫెక్షన్లు, కుతికేకి సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే మీరు వచ్చి మన దగ్గర వచ్చి ట్రీట్మెంట్ కానీ ఏమైనా మనం సలహాలు మన నిపుణాల దగ్గర వచ్చి చూపించుకోవాలి. ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆహ్వానించిన ఈ ప్రాంత నాయకులు, పేషెంట్లందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి సహకరిస్తున్నందుకు నేను धन्यवाद करता हूँ। मैं सबको सलाम और ये प्रोग्राम जो सक्सेस करे सबको शुक्रिया भी अदा करता हूँ। చాలా మంచి కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయాలనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నేతృత్వంలో పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, దాంతో పాటుగా సబ్ సెంటర్స్, పల్లెల్లోని ఆరోగ్య మందిరాలు అందరూ కూడా కలిసి ఈనాడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు అందరూ కలిసి కార్యక్రమాలు చేస్తాము. మరి ముఖ్యంగా మహిళలకి ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టిన అనే విషయంలో ఒక డాక్టర్గా కావచ్చు, ఒక శాసనసభ్యులుగా
ప్రత్యేకంగా తెలియజేయాల్సింది. ఎందుకంటే ఈ కార్యక్రమం హెల్తీ ఉమెన్ అండ్ ఎంపవర్డ్ ఉమెన్ ఈ దేశానికి అవసరమనే ఒక నినాదంతో నారీ శక్తి, అదేవిధంగా శాశ్వత్ పరివార్ అనే హిందీలో చెప్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదటి నుంచి కూడా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం, ఇంగ్లీష్లో హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం. ఆరోగ్యం మంచిగా ఉంటేనే అన్ని మంచిగా. ముఖ్యంగా ఇంట్లో మన ఆడ పాప కావచ్చు, ఆడ కూతురు కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, మా అమ్మ కావచ్చు, అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది. ఒక ఆరోగ్యమైన మహిళ ఉంటే మొత్తం కుటుంబాన్ని కూడా చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మహిళలు బలహీనంగా ఉంటారని కాదు, కానీ మహిళలకు కుటుంబ పోషణ విషయంలో కావచ్చు. ఒకసారి చెప్పాలంటే నేను అతిశయోక్తి చెప్తాను, కానీ మాకంటే ఎక్కువ పని వాళ్ళకే ఉంటుంది. మేము బయట బాగా తిరుగుతుంటాం కానీ మా ఇంట్లో అప్పుడు మా అమ్మ కావచ్చు, మా మిస్సెస్ కావచ్చు, ఇంటి బాధ్యత కూడా చాలా పెద్దగానే ఉంటుంది. మన అన్నిటికంటే ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల కంటే కూడా భిన్నంగా వారు ఒక ఏజ్ తర్వాత నెలకు 5 రోజులు ఈ మెన్సెస్ కావచ్చు, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత 9 నెలలు మరో జన్మనిచ్చే విధంగా ఒక పాపని గర్భిణిగా మోస్తూ ప్రసవించే పరిస్థితి, ఆ తర్వాత పాలిచ్చి మళ్ళొక సంవత్సరం 2 సంవత్సరాలు పెంచే పరిస్థితి, ఇవన్నీ కూడా మహిళ పైన ప్రత్యేకమైన భారం పడుతుంది. మరి అలాంటి భారాన్ని మోసే మన ఆడబిడ్డలు కావచ్చు, మన మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం చాలా అభినందనీయం. అది బాధ్యతాయుతంగా చేయాల్సిన బాధ్యత అటు వైద్య సిబ్బంది పైన, అటు డాక్టర్లు సిబ్బంది అందరిపైన. వీటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా మన ప్రజలపైన ఉంటుంది. మరి ముఖ్యంగా మన మహిళా సంఘాల వారు కావచ్చు, మన యువత కావచ్చు, ఇక్కడ ఉన్న మా నాయకులు, వారి అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పెద్దల ద్వారా ఈ కార్యక్రమంలో నిరంతరం జరిగే కార్యక్రమంలో సేవలు ఉపయోగించుకోవాలి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అంటే మన రాయకల్ లాంటి, ధర్మపూర్ లాంటి, కోరుట్ల, మెట్పల్లి లాంటి వాటిల్లో వైద్య విధాన పరిస్థితి కావచ్చు, జగిత్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మెడికల్లో ప్రతిరోజు అన్నీ ఉంటాయి. కానీ మారుమూల గ్రామాలలో, బస్తీలలో కూడా ఒక అవగాహన పెంపొందించాలని ఈరోజు ఈ కిలాగడ్డ ప్రాంతంలో చెవు, ముక్కు, గొంతుకు సంబంధించిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ శ్వేత గారు మన ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తారు. ఆ మేడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడే చెప్పారు డాక్టర్ శ్వేత గారు, ముక్కుకు సంబంధించి కోసు పెరుగుతాయి కావచ్చు, ముక్కు బొక్క వంకరుతాయి కావచ్చు, కుతికెల ఆపరేషన్లు కావచ్చు, చెవుల చీము వెళ్తాయి కావచ్చు, వినికిడి తక్కువ ఉంటే కావచ్చు, వీటన్నిటికీ ఈరోజు ఇక్కడ పరీక్షలు చేయడం, మందులు ఇవ్వడం, కాకపోతే అవసరం ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేడం చెప్పడం చాలా అభినందనీయం. ఐ అప్రిషియేట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రాంకు నేను ప్రత్యేకంగా వస్తానని చెప్పి రావడం జరిగింది. ఎందుకంటే నేను వచ్చిన రాకుండా ఇక్కడ కార్యక్రమం నడుస్తుంది. కానీ శాసనసభ్యులుగా మీరందరూ గెలిపించమనిగా, ఈ ప్రాంత డాక్టర్గా మేమంతా కూడా డాక్టర్ సోదరులు, ఆ వైద్య సిబ్బంది అంతా కూడా కుటుంబ సభ్యులుగా ఉంటారు. ఇంత గొప్ప కార్యక్రమం ఇట్లా నడుస్తున్న సందర్భంలో ఒక మీడియా ద్వారా కూడా ఒక సందేశం ఇవ్వాలి. ఎందుకంటే నిన్న కూడా చెప్పినాను, కొంతమంది ఇక్కడికి వస్తారు కావచ్చు. ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ముఖ్యానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు రోగ నివారణకు కూడా అంతే కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రోగాలు వచ్చినాక మంచిగా చేసుకుందంటే బీమారు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనుకోకుండా జరిగే యాక్సిడెంట్లకు మనం ఏం చేయలేం కావచ్చు. కానీ కొన్ని మనం మంచి ఆహార అలవాట్లు కావచ్చు, మంచి ఆరోగ్యానికి సంబంధించిన వ్యాయామాలు కావచ్చు చేస్తే మనకు డెఫినెట్గా బీమార్లు తక్కువవుతాయి. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఒక చిన్న చిట్కా చెప్పారు, నిన్న కూడా చెప్పిన. ఇవాళకి వెళ్ళి ప్రతి మహిళ ఇంటి లోపల ఎంత చక్కెర వాడుతుందో అందులో 10 పైసలు తక్కువ చేయండి, ఎంత నూనె వాడుతుందో అందులో 10 పైసలు తక్కువ చేయండి.
ఎంత ఉప్పు వాడుతున్నా అందులో 10 పైసలు తక్కువ చేయదు. రోజు అన్నం తినే దాంట్లో కొంచెం చాలా తక్కువ చేసి కొంచెం రొట్టెనో జొన్న రొట్టెనో గోధుమ రొట్టెనో కొంత మార్పు. ఇక డబ్బులు ఉన్న వాళ్ళు మిల్లెట్స్ అంటారు, ఇంకేమంటారు, మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. అంత దూరం మాట్లాడకుండా సామాన్య ప్రజలు నివసించే ప్రాంతంలో జరుగుతున్న క్యాంపుకు సంబంధించి ఈ రకంగా కొన్ని మనం పాటించి దురవట్లైన మన గుట్కా కావచ్చు, పాన్ కావచ్చు, మందు కావచ్చు, విస్కీలు, బీర్లు, సిగరెట్లు, ఇక గాంజాయి గింజాయి అయితే దగ్గరికి రానియద్దు. గాంజాయి కుటుంబాలు ఇది కొంచెం దూరం ఉంటే తప్పకుండా మన ఆరోగ్యం బాగుంటుంది. దాంతో పాటుగా యోగా ఇట్లాంటివి కూడా బాగా చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి మన మీడియా మిత్రులు కూడా మాట చెప్పగానే ఇంత దూరం వచ్చారు. మీడియా కూడా చెప్పిన మీడియా బాధ్యత చాలా విషయాల్లో కూడా యాక్టివ్ ఉండాలి. మన స్థానిక మీడియా కూడా నిరంతరం ఈ జరిగే వైద్య కార్యక్రమాలు కావచ్చు, విద్యా కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తూ యువత లోపల ఒక మార్పు వచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుతూ మరి ఈనాడు ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మరి టైం పెట్టకండి, కొంచెం పేషెంట్స్ లేట్గా వచ్చినా కానీ ఉండి చూసి కంప్లీట్ చేయాల్సింది కూడా కొడతాను. థ్యాంక్ యూ.